వారం బట్టబయలైంది. 58 మంది మహిళలతో ఆయన వారికి మత్తిచ్చి వారిపై అత్యాచారం చేసి వీడియోలు రికార్డు చేసి బ్లాక్మెయిలింగ్కి తెరలేపాడంట. గతంలో ఒక మర్చెంట్ నేవీ ఆఫీసర్గా పనిచేసినటువంటి అశోక్ ఖరాత్ ఇప్పుడు ఈ దొంగ వేషాలకి దొంగ స్వామీజీలాగా మారిపోయి దొంగ వేషాలకు అలవాటు పడిపోయాడు. విజువల్స్లో మనం చూస్తున్నాం, అక్కడ కనిపించే వ్యక్తి ఆయనే స్వామీజీ పేరుతో రకరకాల విన్యాసాలు చేసిన దొంగన డుడుగ్గాలు చాలామంది ఎక్కువైపోయారు భారతదేశంలో. స్వామీజీ అంటే చాలు ఆరెంజ్ కలర్ కాషాయ బట్టలు వేసుకొని విభూతులు రాసుకొని స్వామీజీ వాడు ఏం చేస్తాడో తెలియదు, వాడు ఏ చదువు చదివిండో తెలియదు, ఎవడి సంఖ నాకిండో తెలియదు, ఎవరి దగ్గర ఏ రకంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడో తెలియదు. వీళ్ళకి రాజకీయ నాయకులు అండదండలు, ఇంకా వీళ్ళకు సెక్యూరిటీలు, వీళ్ళకు ట్రస్ట్ల పేరుతో భూములు అప్పనంగా కట్టబెట్టడాలు. 4 రూపాయలు ఇవ్వండి అయ్యా, వ్యవసాయం చేసుకుంటాం, నా సమాజంలో మంచి పని చేస్తామనంటే ఎవడు పట్టించుకోడు. రైతులకు అడిగితే ఎవడు రూపాయి సహాయం కూడా చేయడు. అదే రాజకీయ నాయకులు కోట్ల రూపాయల డబ్బులు తీసుకెళ్ళి ఈ దొంగన డుడుగ్గాలందరికీ భూములు అప్పచెప్పి వీళ్ళకి రకరకాల ట్రస్ట్ల పేరుతో డబ్బులు ఇచ్చి చేసే నిర్వాహకం ఇది. ఇక్కడ మీకు కనిపించే ఫోటోలో కనిపించే ఆ వీడియోలో కనిపించే వ్యక్తి వాడి పేరు అశోక్ ఖరాత్. వీడు గతంలో మర్చెంట్ నేవీ ఆఫీసర్గా పనిచేశాడు. ఇక్కడ వీడియో అనే పదం చాలా స్పష్టంగా ఫుల్ కాన్షియస్గానే నేను మాట్లాడుతున్నాను. ఇది మాటల్లో చాలా మందికి ఇబ్బంది కలిగించవచ్చు. దొంగ స్వామీజీలకు మాత్రమే నేను మాట్లాడే మాట ఇబ్బంది కలిగిస్తుంది. సో ఇక్కడ ఈ దొంగ స్వామీజీ గాడు వీడు ఏం చేశాడంటే మర్చెంట్ నేవీ ఆఫీసర్గా పనిచేసిన వీడు న్యూమరాలజిస్ట్గా కొత్త అవతారం ఎత్తాడు. హీ సెల్ఫ్ స్టైల్డ్ గాడ్ మ్యాన్. తనంతటి తానే ఒక మేధావిని, ఒక స్వామీజీని ప్రకటించేసుకొని 4 విభూది బొట్లు పెట్టేసుకొని ఇక రోడ్ల మీదకి ఎక్కి దొంగ పలుకులు పలకడాలు, పిచ్చి ప్రవర్తన చేయడం మొదలుపెట్టాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దొంగ స్వామీజీలు ఈ వార్త చెప్పిన తర్వాత ఆ దొంగ స్వామీజీలు ఎవరన్నా కనుక మీకు కూడా ఇలాగే ఎదురైతే వాళ్ళ భర్తం పట్టండి, లేదంటే ఈ దొంగన డుడుగ్గాళ్ళు అందరినీ రకంగానే మోసం చేస్తారు. సో ఏం చేస్తాడు, ఎలా పోర్ట్రే చేసుకుంటే ఒక పిఆర్ టీం పెట్టేసుకొని వీడితో పెద్ద పుడింగి వీడు చెప్పేటువంటి వేషాలకి, లేకపోతే వీడు చెప్పేటువంటి మాటలకి పిల్లలైన వారికి పిల్లలు పుడతారంట, లేకపోతే సంసారంలో ఏదైనా సమస్యలు వస్తే సమస్యలు తీరిపోతాయట, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయంట, పని చేయకపోయిన పర్లేదు మీ దగ్గరికి పోతే పైసలు వచ్చేస్తాయి. ఇక అటువంటి పలుకులు పలికి చాలామంది మహిళల్ని పిలిచి అక్కడ రాగానే కేవలం మహిళలతో మాత్రమే మాట్లాడతారట వీడు. ఆ మహిళలతో మాత్రమే మాట్లాడేటువంటి మాటల్లో నీ భర్తకి ఈ సమస్య ఉంది, నీ భర్తకి నువ్వు ఇలాగే ఉంటే నువ్వు ఇబ్బంది పడతావు, లేకపోతే నీ భర్తకి పిల్లలు గారు, ఏదో ఒకటి సరే మహిళలకు ఏ సమస్య ఉండదు, కేవలం భర్తకు మాత్రమే సమస్య ఉందన్నట్టుగా, వారితో వచ్చిన వారికి సమస్య ఉందన్నట్టుగా ఓ రూమ్లోకి పిలుస్తాడు. చూడండి వీడియోలో మీరు గమనించండి, రూమ్కి అవతల వైపుగా చాలా మంది జనం ఉన్నారు, కానీ రూమ్లో వాడు చేసే విన్యాసాలు చూడండి. ఆ మహిళని దగ్గర తీసుకుంటున్నాడు, తాకరాని చోట ఆ మహిళను తాకుతున్నాడు, ఆ మహిళ చేత్తో ఎక్కడంటే వాడు ప్రైవేట్ పార్ట్స్ని తాకించుకుంటున్నాడు. అక్కడే ఆ మహిళ కూర్చొని ఏదో విన్యాసాలు చేస్తోంది, బ్లర్ అయిపోయింది ఆ వీడియో. తర్వాత హగ్ చేసుకుంటున్నాడు, ముద్దు పెడుతున్నాడు, దాంట్లో డ్రగ్స్ కల్పించేవాడంట. ఆ మహిళ వచ్చినప్పుడల్లా ఆమె తాగమని చెప్పేటువంటి నీళ్ళలో కొన్ని మత్తు పదార్థాలు కల్పించి ఆ మహిళకి ఆ నీళ్ళని తాగించి ఆ మహిళ స్ప్రో కోల్పోయిన తర్వాత హిప్నటైజ్ అని చెప్పేవాడట దానికి పేరు. మహిళ స్ప్రో కోల్పోయిన తర్వాత చాలా పిచ్చి పనులు ఆ మహిళల పైన అఘాయిత్యానికి పాల్పడేవాడంట. 58 వీడియోలు ఉన్నాయట వీడి ఇంట్లో, 58 వీడియోలు ఆ పెన్ డ్రైవ్లో ఉన్నాయంట. ఎంతమందిని మోసం చేశాడైందో. ఇది ఏకంగా ఎక్కడి వరకు వెళ్ళిందనంటే వీడు చేసేటువంటి పనులకి రాజకీయ నాయకుల అండదండలు. ఏకంగా అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వీని ఆలయం దగ్గరికి వెళ్ళాడు, వీడి ఏర్పాటు చేసుకున్న ఆ గుడారం దగ్గరికి వెళ్ళాడంట. అమిత్ షా వీని కలిశాడు, ఏక్నాథ్ షిండే వీని కలిశాడు. మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి అంట, ఆవిడైతే ఏకంగా గొడుగు పడుతోంది. పిక్చర్ ఇఫ్ పాసిబుల్ ఆ ఫోటో ప్లే చేయండి. ఎస్, ఇదే ఆ ఫోటో. ఆ ఎల్లో కలర్ సారీలో గొడుగు బట్ట ఆవిడే మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ అంట. మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గొడుగు పడుతోంది వాడికి. ఇవే కాదు, ఇంకా చాలా దరిద్రం వీడియోలు ఉన్నాయి, కొన్ని చూపించలేకపోతున్నాం. ఇక్కడ 58 వీడియోలు ఇప్పుడు బయటపడ్డాయి. ప్రస్తుతానికి ఈ విషయం పైన మహారాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ కీలక విషయాల్ని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. అయితే ఎలా బయటకు వచ్చింది నిర్వాహకం మరి అంటే కనుక ఆ మహిళ కూడా తెలియదు, పాపం మత్తిచ్చాడు, వాళ్ళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ అఘాయిత్యానికి పాల్పడ్డే క్రమంలో వారి వీడియోలు తీసుకున్నాడు. రీసెంట్గా ఇదే ఆశ్రమంలో వీడి దగ్గర పనిచేసాడు దొంగ నా కొడుకు ఇంకొకడు. ఆ మహిళకు ఒక మహిళకి వీడియో పంపించాడంట. పంపించి నువ్వు డబ్బులు ఇచ్చావా, సరే లేదనంటే ఈ వీడియో మొత్తం వైరల్ చేస్తా అని చెప్పాడు. ఆ వీడియో చూస్తే ఆ స్వామీజీ గారు ఆ మహిళపై పడిపోవడము, ఆ మహిళ స్పృహ కోల్పోవడము,
ఆ మహిళపై అఘాయిత్యం చేయడము, ఆ మహిళను న్యూడ్ చేయడం, ఇవన్నీ కనబడుతున్నాయి ఆ వీడియోలో. ఆమె చూసి షాక్ అయిపోయింది, అరే ఈ వీడియో ఎక్కడిది, నేను ఎక్కడికి వెళ్ళానని చూస్తే గతంలో చాలా రోజుల క్రితం ఎప్పుడు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఆ మహిళ ఈ స్వామీజీ గాడి అశోక్ ఖరాత్ గాని ఆశ్రమానికి వెళ్ళింది. ఇప్పుడు అక్కడికి పంపించిన వ్యక్తి జాదవ్ అంటే ఎవడో నరేష్ జాదవ్ అంట. వాడేం చేశాడంటే ఆ వీడియో పంపించాడు. ఆ వీడియో పంపించిన వెంటనే మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి వాడు పరారులో ఉన్నాడు. తర్వాత అసలు ఈ వీడియోలో యాక్ట్ చేసిన వ్యక్తి ఉన్నాడు, వీడియోలో మరి ఉన్న వ్యక్తి వీడే కదా అని చెప్పి ఈ స్వామీజీని అదుపులో తీసుకుంటే ఈ స్వామీజీ ఇంట్లో చెక్ చేస్తే మొత్తంగా 58 వీడియోలు బయటపడ్డాయి. 58 మంది మహిళలతో. ఇవి కేవలం వీడియోలు బయటపడ్డవి మాత్రమే, ఇంకా బయటపడకుండా ఉన్నవి చాలా ఉన్నాయి. సీసీటీవీ కెమెరా విజువల్స్ అన్ని స్వాధీనపరుచుకుంటే అసలు విషయం మొత్తం గుట్టురట్టయింది. అదే అంటున్నా, స్వామీజీలు బట్టలు వేసుకొని ఎంట్రుకలు పెంచుకొని చేతిలో దండలు పెట్టుకొని చేతులకి దేవుళ్ళ దండలు పెట్టి, ఎస్ మాకు భక్తి ఉంది దేవుళ్ళని కొలుస్తాం, కానీ మీరెవరు నాకు అర్థం కాదు. మీరెవరు అసలు? మీకు సమాజానికి ఏం సంబంధం ఉంది? నిజంగా మీకు శక్తులే ఉంటే, నిజంగా మీరు మనుషులే అయితే, రైతులకి ఇప్పుడు 2 రోజుల క్రితం వర్షం పడింది, వడగండ్ల వాన పడింది, మామిడి తోటల్లో మామిడి పూత మొత్తం రాలిపోయింది. మీరు నిజంగా మనుషులే అయితే, మీకు నిజంగా శక్తిలో ఉంటా, మామిడి పూతను అతికించండి. పిచ్చి పిచ్చి మాటలు చెప్పి పిచ్చి పిచ్చి పేడాపలంతో ఈ రకంగా దొంగ వేషాలు వేసి గడ్డాలు మీసాలు వెంట్రుకలు పెంచుకొని స్వామీజీలం అంటే చెంప వాయించండి, వానికి చెప్పుతో కొట్టండి. ఇంకెవరైనా స్వామీజీని బయటికి రావాలన్నా కూడా వీడి స్వామీజా 4 విభూతి బొట్లు పెట్టుకొని మన 2 పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి స్వామీజీలు అయిపోతారా? నిజంగా వీళ్ళకి శక్తులు ఉన్నాయా? నిజంగా వీళ్ళకి అంత శక్తులు ఉన్నాయా? నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆర్టీవీ ప్లాట్ఫామ్ నుంచి, నీకు నిజంగానే శక్తులు ఉంటే, ఏ స్వామీజీ అయినా నిజంగా శక్తులు ఉంటే నాకు చేయండి. ఏం చేస్తారో మీరు దమ్ముంటే ఏం చేస్తారో చేయండి. పిచ్చి మాటలు పిచ్చి నేను నమ్ముతా, నేను ప్రతిరోజు దేవుణ్ణి కొలుస్తా, నేను అన్ని మతాలను గౌరవిస్తా, అందరి దేవుళ్ళని గౌరవిస్తా, ప్రతిరోజు కొలుస్తా, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తా. అంత మాత్రాన నేను స్వామీజీని అయిపోతానా? పని చేసుకొని చావంటారా అంటే స్వామీజీల పేర్లు చెప్పి ప్రభుత్వాల దగ్గర భూములు లాక్కోవడాలు, తక్కువ డబ్బుకి భూములు రాక్కోవడాలు, ఇది అదే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి కలిసిందంటే ఏం అర్థం ఇక్కడ? ఈ అశోక్ ఖరాత్ అనేటువంటి ఈ వరుస అఘాయిత్యాలకు పాల్పడ్డ ఈ నీచ్ కమిన్ కుత్తే గాన్ని ఓ ముఖ్యమంత్రి వచ్చి కలిసినట్టు ఏంటి సమాజంలో? ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి? వీళ్ళ డబ్బులు మొత్తం వీళ్ళ దగ్గర అప్పనంగా పెడతారు, వీళ్ళ డబ్బులు మొత్తం అప్పనంగా వాళ్ళ దగ్గర కూడబెట్టి ఆ డబ్బులతోని వీళ్ళేమో కోటల మెడలు కడతా ఉంటారు. అవసరం ఉన్నప్పుడు స్వామీజీని గారు అబ్బో ఏమన్నా స్వామీజీని అందామనేసరికి మళ్ళీ ఈ రాజకీయ నాయకులు మొత్తం ఆ పలానా మత పెద్దని అంటారా, ఆ మత పెద్ద ఇలా ఇంతటి గొప్పవాడు, ఇంతటి అది ఇది అని చెప్పి మళ్ళా పెద్ద పెద్ద లొల్లు గొడవలు కొట్లాట్లు. 58 మంది మహిళల పైన ఇంత దుర్మార్గంగా మత్తు ఇచ్చి వాడు చేసే విన్యాసాలు చూడండి ఒకసారి. మీకు వీడియో లైవ్ కంటిన్యూస్గా చూపిస్తున్నాను అదే ఆ విన్యాసాలు. 58 వీడియోలు ఉన్నాయంట. అమిత్ షా తర్వాత ఏక్నాథ్ షిండే ఇలాంటి వాళ్ళు వారిని కలిశారు. ఏకంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ వారికి గొడుగు పడుతోంది.